నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో బస్తీ దవాఖాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా బస్తీ దవాఖాను ఏర్పాటు జరిగింది. ఆ రోజున ప్రభుత్వం అక్కడున్న డాక్టర్లకి సిబ్బందికి జీతాలు వేయడం జరిగింది. కానీ ఈ రోజున మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సిబ్బందికి కానీ డాక్టర్లు కానీ జీతాలు ఇవ్వక, అక్కడ సామాగ్రి సరిగ్గా సరిపోని లేక ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సామాన్య ప్రజలకు న్యాయం జరగటం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న బస్తీ దవాఖానాలకి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పట్నం నుంచి పల్లె వరకు ప్రభుత్వ వైద్యం అందాలనే లక్ష్యంతో సీఎంగా కేసీఆర్ నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. వలసొచ్చి పట్నంలోని బస్తీల్లో జీవించే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని, అందరికీ అందుబాటులో ఉండేలా బస్తీ దవాఖానాలను కేసీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడంతో పాటు డాక్టర్లు, సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే సంకల్పంతో నాడు కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే, నేడు కాంగ్రెస్ సర్కారు మాత్రం వాటిని గాలికి వదిలేసింది. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల వైద్యం అందేదని ప్రజలు అంటున్నారు. నేడు మాత్రం డాక్టర్లు, సిబ్బంది లేకపోవడమే కాక మందులు కూడా అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు ఎక్కువ శాతం ఏంటంటే బీపీ, షుగర్ కోసం, ఇంకొకటి ఏంటంటే కాఫ్ సిరప్స్ కోసం వస్తుంటారు. పిల్లలు ఏంటంటే ఇంకా కాఫ్, కోల్డ్ అనేది ఎక్కువ, వాళ్ళకి ఏంటంటే దానికే ఎక్కువ శాతం ఏంటంటే పిల్లలు సిరప్, కాఫ్, కోల్డ్ కే వస్తుంటారు. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి అందులో సేవలు అందించడానికి సిబ్బందిని నియమించి నెల నెల కేసీఆర్ ప్రభుత్వం జీతాలు చెల్లించేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి వేతనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురారు. స్టాఫ్ నర్సు, కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు సమయానికి రావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాదిరిగా వైద్యం అందేదని ప్రజలు చెప్తున్నారు. అధునాతన ల్యాబొరేటరీ, రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, షుగర్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ల్యాబ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డయాలసిస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నేడు మాత్రం ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడంతో బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. బస్తీ దవాఖానాలకు సొంత భవనాలు లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో, చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఆసుపత్రులకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కేసీఆర్ పాలనలో నిత్యం పర్యవేక్షణ ఉండేదని, నేడు పట్టించుకునే నాదుడే లేక బస్తీ దవాఖానాలు ఆగమవుతున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా పేదలకు ఉచిత వైద్యం అందించే బస్తీ దవాఖానాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఒక మహోన్నత ఆలోచనతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారన్న విషయాన్ని నేటి కాంగ్రెస్ సర్కారు మరవద్దని సూచిస్తున్నారు.